అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. వారాహి అమ్మవారిని మనసులో తలుచుకుంటూ ఈ వీడియో మొదలు పెడుతున్నామండి. నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంట పడుతుంది. అలాగే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు. ఎందుకంటే ఈ వీడియో మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను, సమస్యలను, బాధలను అన్నిటినీ కూడా తీసేసి మీకు ఏదైతే తీరని కోరికలు ఉన్నాయో అలాంటి కోరికలన్నీ కూడా తీర్చడానికి, అలాగే డబ్బు పరంగా బాగా ఎదగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన అండి. వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ మాటను కేవలం 11 సార్లు రాశారు, అలాగే 11 సార్లు చదివారు. అలా చేయటం వల్ల ఏంటంటే 2 గంటల్లో, కేవలం 2 గంటల్లోనే వారికి 4 లక్షల రూపాయలు చేతికి అనేటివి అందడం అనేది జరిగింది. అంత పవర్ఫుల్ మాట అన్నమాట. కాబట్టి మీరు కూడా ఇలా చేసుకోవడం వలన మీకు ఏదైనా అంటే మొండి సమస్యలు ఏమైనా ఉన్న, డబ్బు పరంగా మీకు రాకపోవడం అనేది, చాలా ఇబ్బంది పడిపోవడం ఇలాంటివి ఏవైనా ఉంటే అవన్నీ కూడా తీరిపోయి మీ చేతికి కూడా డబ్బు అనేది అందటం అనేది జరుగుతుంది. అది కూడా మీకు లక్షల్లో, కోట్లల్లో వారాహి అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు డబ్బు చేతికి అందడం అనేది జరుగుతుంది. కాబట్టి వీడియోని పూర్తిగా వినేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే వారాహి అమ్మ అంటే ఎవరికైతే నమ్మకం ఉంటుందో, వారాహి అమ్మ అంటే ఎవరికైతే ప్రేమ ఉంటుందో అలాంటి వారందరూ కూడా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ యొక్క అభిమానాన్ని, అలాగే ఆ తల్లి యొక్క మీరు మీద ఉన్న ప్రేమను తెలపగలరు. ఇక వీడియోకి అయితే వెళదామండి. నిజంగా జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన. వారు ఎవరైతే ఉన్నారో కేవలం 2 గంటల్లో వారికి చేతికి 4 లక్షల రూపాయలు అందినాయి. ఈ మాటను కేవలం 11 సార్లు చెప్పుకున్నారు, 11 సార్లు రాసుకున్నారు అంతే. అలా చేయడం వలన వారికి ఆ డబ్బు అనేది చేతికి అందడం అనేది జరిగింది. తెలిసినటువంటి ఒక కుటుంబం ఉందండి. వారికి వచ్చేటప్పటికి అంటే భార్యాభర్తలు, అలాగే 3 ఆడపిల్లలు ఉంటారు. మొత్తం వచ్చేటప్పటికి వారి కుటుంబంలో 5. ఆ కుటుంబాన్ని మొత్తం లాగవలసినటువంటి బాధ్యత, ఆ కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మొత్తం ఆ కుటుంబం యజమాని అంటే ఆ యొక్క మగ మనిషి మీద ఆధారపడి ఉందన్నమాట. అంటే అందరూ ఆడవాళ్ళే. ఇక మొత్తం పిల్లలు 3, భార్య కూడా బాగా ఏ పని కూడా చేయలేదు. ఆవిడ కూడా పిల్లలు వచ్చేటప్పటికి పాపం చిన్న పిల్లలు. అంటే పెద్ద అమ్మాయి వచ్చేటప్పటికి చాలా, ఆ అమ్మాయికి కొంచెం పెళ్ళిడు వచ్చింది. చిన్న అమ్మాయి ఏంటంటే కాస్త 2 ఏళ్ళు చిన్న, అంటే కొంచెం చదువుకుంటుంది. 9th క్లాస్ 10th క్లాసులు ఇలా చదువుతుంది. ఇంకా చిన్న అమ్మాయి వచ్చేటప్పటికి 5th క్లాస్ అలా చదువుకుంటుంది. వారేంటంటే 3వసారి కూడా అబ్బాయి కోసం అని చెప్పేసి ఉంచుకున్నారనమాట. ఉంచుకుంటే వారికి 3వసారి కూడా అమ్మాయే కలిగింది. కాబట్టి ఇక 3 ఆడపిల్లలు అయ్యారు. కుటుంబంలో ఖర్చులు, బాధ్యతలు అనేటివి చాలా ఎక్కువయ్యాయి అన్నమాట. అలాగే వారికి స్థిరాస్తులు కూడా ఏమీ లేవు. ఉండడానికి ఒక ఇల్లు మాత్రమే ఉంది. వాళ్ళు రెక్కల మీద చేసుకొని ఆ కుటుంబాన్ని రావాల్సినటువంటి పరిస్థితి. ఇంట్లో భార్యేమో ఆ పిల్లల్ని చూసుకుంటూ, వారికి వంట చేసుకుంటూ, ఇంటి పని, వంట పని చేసుకుంటూ ఆ భార్య ఇంటి పనితో సరిపోతుంది. ఇక భర్త అనేవారు బయటికి వెళ్ళి, అతను కూడా ఉద్యోగం కూడా ఏమీ లేదండి. ఏదన్నా చిన్న కూలి పని ఏమైనా ఉంటే చేస్తూ ఉంటాడనమాట. అలా వచ్చినటువంటి ఆ డబ్బులతో కుటుంబాన్ని రావడం. మరి పెళ్ళిటికి వచ్చినటువంటి ఒక అమ్మాయి ఉంది. అలాగే వెనకొచ్చేటప్పటికి 2 ఆడపిల్లలు ఉన్నారు. మరి చేసే సంపాదనతోటి కుటుంబంలో ఖర్చులు సరిపోవడం లేదు. మరి వారిని పంపించాలి, ఒక చేతిలో పెట్టాలంటే ఎంతో కొంత వారికి ఇచ్చుకోవాలి కట్నం అని చెప్పేసి, కట్న కానుకలు కాస్త ఇచ్చుకుంటారని చెప్పి, మనం ప్రేమతో, అది కట్నంలా కాదు, మన ప్రేమతో మన బిడ్డకి ఎంతో కాస్త ఇచ్చుకోవాలని చెప్పేసి మనకు కూడా ఉంటుంది కదా. అలా ఇచ్చుకోవాలని చెప్పేసి వారు ఏంటంటే చీటీ వేశారనమాట. అంటే తెలిసిన వారి ఇంటి దగ్గర కొంచెం ఆడవాళ్ళ దగ్గర చీటీ వేసుకున్నారు కదా, అలాగా వీళ్ళు కూడా ఖర్చులు ఎట్లాగట్లా జాగ్రత్తగా పొదుపుగా వాడుకొని రూపాయికి కూడా పెట్టుకొని వాళ్ళు ఏంటంటే చీటీ అనేది వేసుకున్నారు. ఆ చీటీ వచ్చేటప్పటికి ఇక గత 2-3 సంవత్సరాల నుండి అలా వేసుకుంటూ ఉన్నారన్నమాట. అలా అంటే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు కానీ, నెలకు ఒక 5,000 కానీ, నెలకు ఒక 5,000 అట్లా కొంచెం దాంట్లో కొంచెం వడ్డీ మిగులుతుంది కదా, అలా చెప్పేసి కొంచెం సేవింగ్స్ బాగుంటాయని చెప్పేసి ఉద్దేశంతో చీటీలు వేసుకున్నారు. అలాగా తిండి తినకుండా కాపం జాగ్రత్తగా పైసా కూడబెట్టుకుంటూ ఉండి లేక అట్లా వాడుకుంటూ దాచుకుంటూ ఉన్నారనమాట.
అలా దాచుకుంటే అలాగా 4 ఏళ్ల నుంచి అలా చేతికి మళ్ళీ ఆ డబ్బు వస్తే చీటీ పూర్తి అయిపోయిన తర్వాత కూడా, అంటే కనీసం సంవత్సరం, ఒక పూర్తి అవ్వడానికి సంవత్సరం 2 సంవత్సరాలు అలా పడుతుంది కదా, వేసుకుంటూ వచ్చేటప్పటికి ఇంకా చీటీలు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు వీరి చేతికి వస్తే మన చేతులు ఊరుకోవు కదా, ఖర్చులు అవి ఇవి ఇక తేవాలని చెప్పేసి ఇక వీళ్ళు ఏంటంటే కొంచెం ఆ డబ్బులు అనేవి వాళ్ళు ఉంచేసారనమాట వాళ్ళ దగ్గర. ఇక డబ్బులు అనేది ఉంచేసి ఇక 2 చీటీలు ఉన్నాయి కదా, ఇక ఇప్పటికి 2 చీటీలు ఉన్నాయి కదా, 2 లక్షలు పూర్తి అయిపోయాయి. ఇంకా 2 లక్షలు పూర్తి అవ్వాల్సిందనమాట. ఇక ఆ 2 లక్షలు పూర్తి అయ్యే టయానికి మేము అయిపోయిన తర్వాత మొత్తం తీసుకుంటాంలే అని చెప్పేసి వీళ్ళ డబ్బులు కూడా మొత్తం ఇక వారి దగ్గర ఉంచేసారు. ఇక ఇంట్లో ఉంటే ఏదో ఒకటి ఖర్చులు వస్తాయని చెప్పేసి మొత్తం తీసుకుందామని చెప్పేసి ఉంచేసారనమాట. అలా ఉంచేసిన తర్వాత మొత్తం లాస్ట్ అండి ఇక 2 లక్షలు చేతికి పూర్తి అయిపోయిన డబ్బులు, అలాగే ఇంకో 2 లక్షలు రావాల్సిన డబ్బులు ఎలాగా ఇంకా నెల కడితే ఆ 2 లక్షలకు కూడా చీటీలు పూర్తి అవుతాయి అన్నమాట. అలా పూర్తి అవుతాయి, ఒక నెల కట్టాలి. ఇక అంతే, ఇక పూర్తిగా దాదాపుగా మొత్తం కూడా అయిపోయినట్లే. ఒక నెల కాబట్టి లెక్కలోకి రాదు. ఇక అయిపోతాయిలే అమ్మాయి, ఈ నెల పూర్తి అయిపోతే ఇక మన చేతికి ఆ 4 లక్షలు వచ్చేస్తాయి. ఆ 4 లక్షలు పెట్టేసి కాస్త ఈ పెళ్ళి చేద్దాము, ఒక పిల్లన్న ఒడ్డెక్కుతుంది, మనకు కాస్తన్నా బరువు తీరుతుంది అని చెప్పేసి వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఇంకా ఎదురు చూసి ఏ రోజుకి ఆ రోజు సంతోషపడుతున్నారు. డబ్బులు దగ్గరకు వచ్చే సమయం అంటే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది. కూడబెట్టుకున్న సొమ్ము కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు. డబ్బు వస్తే పిల్లకి ఏదైనా కాస్త బంగారం తీసుకొద్దాము, ఇక ఇలా చేద్దాం అలా చేద్దామని చెప్పేసి చాలా కలలు కంటూ ఉన్నారనమాట. ఇక అలా చేసిన తర్వాత ఏం జరిగిందంటే, మీరు ఎవరి దగ్గర అయితే ఈ డబ్బులన్నీ కూడా పొదుపు చేసి ఉన్నారో వారు అనుకోకుండా వాళ్ళు ఊరికి వెళ్ళారనమాట. ఊరికి వెళ్తే వీళ్ళు ఏమనుకుంటున్నారు, సరే ఊరికి వెళ్ళారులే వస్తారన్న లెక్కలో ఇలా ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే 10 రోజులు అయిపోయింది రాలేదు, నెల రోజులు అయింది రాలేదు, 2 నెలలు అయింది రాలేదు, ఇదేంటి కనీసం చీటీ పాట డబ్బులు కట్టే టైం కన్నా రాలేదు. ఫోన్ చేస్తుంటేనేమో ఫోన్లేమో బ్లాక్లో పెట్టేశారు, ఫోన్లు కలవటంలే, ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఇంటికేమో తాళాలు వేస్తున్నాయి, ఎవరినైతే ఆ ఇంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పేసరికి వీళ్ళకి ఇక మైండ్ పని చేయకపోయేసరికి ఇదేంటి నిన్నటిదాకా బాగానే ఉన్నారు, బాగా అభిమానంగా ఉన్నారు, ఇదేంటి చాలా నమ్మకంగా ఉన్నారు, చాలా అభిమానంగా మాట్లాడారు, అసలు మేము ఇంట్లో వాళ్ళకన్నా కూడా వీళ్ళని బాగా నమ్మాము, అంతా బాగా ఇంటికి వెళ్తే ప్రేమగా పలకరించడం, మంచినీళ్ళు ఇవ్వడము, కూర్చోబెట్టడం, కాస్త టీ ఇవ్వడం ఇలా చేసేవాళ్ళు. ఇదేంటి వీళ్ళు ఇలా చేయడం ఏంటి, డబ్బులన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టున్నాము, ఇదేంటని చెప్పేసి వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ముందు కాళ్ళు చేయి ఆడటం లే. ఇక అసలు వాళ్ళు ఏం చేయాలో కూడా అసలు ఎవరికైనా చెప్పుకుందామని కూడా చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎటు వెళ్ళిపోయారో తెలియదు అనమాట వీరికి. ఇక వీళ్ళు అసలు మనుషులు చాలా వరకు కూడా ధైర్యం అనేది కోల్పోయారనమాట. కోల్పోయి ఏడవడం అనేది మొదలుపెట్టారు. ఏం చేయాలి దేవుడా, ఏం చేయాలి అని చెప్పేసి మనసులో కుమిలిపోతూ ఉన్నారనమాట. కుమిలిపోతూ అప్పుడు ఏంటంటే ఈ వారాహి తల్లిని, వారాహి తల్లి యొక్క భక్తులనమాట. ఇక వారాహి అమ్మవారిని, అమ్మ ఏంటమ్మా ఇలా చేసావు, నమ్మకంతో మేము చేసామమ్మా, అవతల పిల్ల పెళ్ళిడికి వచ్చింది, కష్టం అమ్మ, రెక్కలు ముక్కలు చేసుకున్న రూపాయికి రూపాయి దాచిపెట్టుకున్నాము పిల్ల పెళ్ళి కోసం అని చెప్పి వాళ్ళేంటో కనబడకుండా వెళ్ళిపోయారు. అసలు మేమేం చేయాలి ఇప్పుడు, అసలు అంత డబ్బు 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 4 లక్షల రూపాయలమ్మ, మేమేం చేయాలమ్మా, మాకెందుకు ఇంత శిక్ష వేశావు అని చెప్పేసి వాళ్ళు అసలు అల్లాడిపోతుంటారు. ఇక అమ్మను పూజ చేసుకుంటూ అసలు నువ్వే దిక్కమ్మని దండం పెడతాము, డబ్బు మాకు వచ్చి చేతికి వచ్చేలా చెయ్యమ్మా అని చెప్పేసి ఇక మనసులో కుమిలిపోతూ ఉన్నారనమాట. ఇలా జరిగి సుమారు వాళ్ళకి ఒక 2 నెలల పై అవుతుందన్నమాట. ఇక వారికి ఏం చేయాలో అర్థం కాక అసలు మనుషుల్లాగా లేరు. అసలు ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. ఈ దిగులు అనేది వేసుకొని ఇంట్లో కుటుంబం అసలు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇక పని కూడా వెళ్ళలేకపోతున్నారు ఆ కుటుంబ యజమాని. ఇక వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలిసిన ఒక పెద్ద ఆవిడ ఉందంట, ఆవిడ దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళి ఇక భర్తగా వారు ఏడ్చేసి ఎంతగానో కష్టపడి కూడా పెట్టుకున్న సొమ్మమ్మ, వీళ్ళ పెళ్లి కోసం దాచిపెట్టాము, ఎంతో నమ్మకంగా వారి దగ్గర ఉంచాము మేము. వాళ్ళు ఏంటంటే చాలా నమ్మకంగా ఉన్నారు, ఇంట్లో మనుషులకు కలిసిపోయారు. తర్వాత ఒకరోజు చూస్తేమో వాళ్ళు ఊరు వదిలిపెట్టిపోయారు. 4 లక్షల రూపాయలు అమ్మ, రూపాయి కాదు 2 రూపాయలు కాదు, తినకుండా కూడబెట్టిన సొమ్మమ్మ, పిల్లకు పెళ్లి చేయాలని చెప్పేసి అసలు మాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు, ఎవరు చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు
అని చెప్పేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఏడ్చుకుంటూ చెప్పారంట. ఇక చెప్పిన తర్వాత ఆమె ఏంటంటే, అమ్మ బాధపడకమ్మ, ఉంటుంది, బాధ ఉంటుంది, లేకుండా ఉండదు, కానీ మీరు ధైర్యంగా ఉండండి, మీరు వారాహి తల్లికి పూజ చేస్తారా అని అడిగిందట. చేస్తామమ్మ, వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముకుంటాం, పూజలు చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పారట. అలా పెద్ద ఆవిడ కూడా వారాహి అమ్మవారి యొక్క భక్తురాలంట. అంటే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ అమ్మ ఏంటంటే ఏదైనా మంత్రాలు చెప్పి అలా చెప్పుకొని వాటి నుంచి బయటకు వెళ్ళడం, ఇలా కొన్ని చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు చేయడం వల్ల చాలామంది కూడా సమస్యల నుండి బయటపడడం అనేది జరిగిందంట. కాబట్టి ఏదైనా సమస్య వస్తే వారు ఏంటంటే పెద్ద ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఆవిడ చెప్పినట్టుగా చేస్తే వారికి ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడడం అనేది జరిగిందట. అలా వీళ్ళు ఏంటంటే ఇక వెళ్ళి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పుకునేసరికి ఆ పెద్ద ఆవిడ, మీరేం బాధపడకండి, మీరు ధైర్యంగా ఉండండి, నేను వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని, అలాగే నేనేంటంటే మీకు ఒక యంత్రాన్ని చెప్తాను, మీరు దాన్ని 11 సార్లు రాసి 11 సార్లు చదవండి, ఇలా చేయండి, మీకు కేవలం మీరు 2 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు, కానీ 2 గంటల్లో వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ డబ్బు మీ దగ్గరికి వచ్చి ఇస్తారు, మీ చేతికి ఇస్తారు అని చెప్పేసి పెద్ద ఆవిడ చెప్పిందంట. చెప్తే సరే చెప్పినట్టు చేయాలని చెప్పిందండి అని చేసేస్తాము అని చెప్పేసి డబ్బులు రావాలి అని చెప్పి ఇక వాళ్ళు చెప్పారంట. చెప్పిన తర్వాత ఇక వారికి ఏం చేయాలి అని చెప్పిందట. మీరు ఉదయాన్నే లేచి చక్కగా ఇంటిని వాకిలి శుభ్రం చేసుకొని శుచిగా స్నానం కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని నలుపు రంగు బట్టలు కాకుండా మీరు మిగిలిన ఏ రంగు బట్టలైనా, నలుపు బ్లూ కలర్ కాకుండా మిగిలిన ఏ రంగు బట్టలైనా ధరించి ఇక్కడ నేను ఒక యంత్రాన్ని చూపిస్తున్నాను, ఒక తెల్లని కాగితం తీసుకొని ఆ యంత్రాన్ని మీరు ఈ నెంబర్స్ మీద రాసుకోవాలని చెప్పిందట. ఇక్కడ చెప్పినట్టుగా రాయాలని చెప్పిందట ఆ అమ్మ. అదేంటంటే 27, 20, 25, 22, 24, 26, అలాగే 23, 28, 21 అనేటువంటి ఈ బాక్సులో 9 బాక్సుల్లాగా వేసుకొని అడ్డంగా ఈ నెంబర్స్ సేమ్ ఎట్లాగైతే రాసి ఉందో అలాగే రాయాలని చెప్పి ఆ అమ్మ ఈ యంత్రం అనేది వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగిందంట. అలాగే ఆ యంత్రంతో పాటుగా ఈ మంత్రాన్ని కూడా దమ్ అని చెప్పేసి ఈ మంత్రాన్ని కూడా 11 సార్లు రాయమని చెప్పేసి ఆ అమ్మ తెల్లని కాగితం మీద మాత్రమే రాసుకోవాలని చెప్పారంట. అలాగా 11 సార్లు ఆ యంత్రాన్ని, అలాగే 11 సార్లు ఈ మంత్రాన్ని తెల్లని కాగితం మీద రాయాలని చెప్పారట. అలాగే వీరు కూడా అలాగే శుచిగా స్నాన కార్యక్రమాలతో నియమాలతోటి అలాగే చేశారట. తెల్లటి కాగితం మీద రాసేసి ఆ చీటీని వారాహి తల్లి ముందు, అంటే వారాహి అమ్మవారి ఫోటో ముందు కూడా ఇప్పుడు ఈ రాసినటువంటి ఆ చీటీని, యంత్రాన్ని, ఆ మంత్రాన్ని రాసినటువంటి ఆ తెల్లని కాగితాన్ని, రాసినటువంటి ఆ కాగితాన్ని వారాహి అమ్మ పాదాల ముందు, అంటే పటం ముందు పెట్టేసి వారు ఏంటంటే ఏదైనా పండ్లు కానీ, అంటే దానిమ్మ పళ్ళు, దానిమ్మ గింజలతో కానీ, లేకపోతే కొంచెం బెల్లం ముక్కలు, లేకపోతే ఒక అరటిపండు, లేకపోతే ఏదైనా నైవేద్యం కానీ సమర్పించేసి ఆ అమ్మ ముందు పెట్టమని చెప్పేసి ఆ పెద్ద ఆవిడ చెప్పిందంట. అలాగే సేమ్ ఆ అమ్మ చెప్పినట్టుగానే వీళ్ళు కూడా చేసి నియమనిష్టలతో చేశారంట. చేసిన తర్వాత కరెక్ట్గా 2 గంటల్లో వీరికి ఫోన్ వచ్చిందంట. ఆ ఫోన్ ఎవరో తీయరా ఎత్తి చూస్తే వీళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళంతటా వాళ్ళే ఫోన్ చేసేసరికి వీళ్ళకి అసలు మైండ్ బ్లాక్ అయిపోయి ఆశ్చర్యపోయాలన్నమాట. సంతోషంతో అలా కన్నీళ్ళు వచ్చేసాయంట. చేసి వాళ్ళు అమ్మ మేమే ఇంకా మేమేంటంటే కొంచెం మా పరిస్థితి బాగోక మేము ఇలా చేయాల్సి వచ్చిందమ్మా, మమ్మల్ని క్షమించండి అమ్మ, ఏం అనుకోవద్దు అని చెప్పేసి వారంతటా వాళ్ళే ఫోన్ చేసి, అమ్మ మీ డబ్బులు మేము తీసుకొచ్చి ఇస్తాము, మేమేంటంటే కాస్త వేరే చోట డబ్బు అప్పై ఉండి వారికి మేము సమాధానం చెప్పుకోవడానికి మాకు కష్టమయ్యి కాస్త ఈ డబ్బు చేతిలో ఉండేసరికి ఈ డబ్బులు వారికి ఇచ్చామమ్మ. కానీ తర్వాత మాకు చాలా బాధగా అనిపించింది, మేము ఇలా చేయడం తప్పు అనిపించి మాకు రాత్రింబగలు నిద్ర అనేది పట్టక మేము చాలా ఇబ్బంది పడ్డామమ్మ. మేము ఆ ఊరు పెట్టేసి మేము మా పల్లెటూరుకి వచ్చామమ్మ. కాస్త అక్కడ స్థిరాస్తులు ఉంటే అవి అమ్మేసి మీకు ఇవ్వాల్సినటువంటి ఆ 4 లక్షల రూపాయలు మీకు ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా, మమ్మల్ని క్షమించండి అమ్మ, మిమ్మల్ని చాలా కంగారు పెట్టాము, దానికి తగినటువంటి శిక్ష కూడా మేము అనుభవిస్తామమ్మా, మేము చేసిన తప్పు మాకు అర్థమైపోయిందమ్మా,
మేము చేసి ఉండకూడదు, మేము చాలా తప్పు చేస్తాము, మమ్మల్ని క్షమించమని చెప్పేసి అడిగేసి వేడుకొని వారు మేము డబ్బు తీసుకొచ్చి మీ చేతికి ఇస్తాము అని చెప్పి ఆ రోజు అంటే పూజ జరిగిన తర్వాత సాయంత్రానికల్లా డబ్బు తీసుకొచ్చి చేతికి ఇచ్చేసి వెళ్ళిపోయారంట 4 లక్షల రూపాయలు. ఇక వీరి ఆనందానికి అవధులు లేవండి. వీరు చేసినటువంటి ఈ మంత్రము అలాగే యంత్రం వలన అది కుబేర స్వామి యొక్క యంత్రం అన్నమాట. అలా చేయటం వల్ల వీరికి చూడండి ఎంత అద్భుతమైన ఫలితం వచ్చిందో. కాబట్టి కుబేర స్వామి అంటే ఏంటి? ధనానికి అధిపతి. అంటే వెంకటేశ్వర స్వామికి అప్పిచ్చేంత ధనవంతుడు ఆయన. కుబేర స్వామి అంటే డబ్బుకి ఎటువంటి లోటు లేని వ్యక్తి. అలాగా కుబేర యంత్రాన్ని అలాగే ఈ మంత్రాన్ని చెప్పుకున్న తర్వాత వారాహి తల్లిని మనసులో స్మరించుకుంటూ ఇలా చేసిన తర్వాత ఇక రాదు అనుకున్నటువంటి ఆ సొమ్ము వీరి చేతికి అందిందండి. చక్కగా డబ్బుతోటి వారి అవసరాలు తీర్చుకున్నారు, పిల్లలకు పెళ్లి చేశారు, చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజున. కాబట్టి మీరు కూడా మీకేదైనా ఇబ్బందులు ఉంటే ఆ వారాహి అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ మీరు కూడా ఇలా చేస్తే మీకు శుభం అనేది కలుగుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో నాకు తెలిసినటువంటి విషయం మీకు కూడా ఉపయోగపడుతుందని నమ్మకంతో మీకు చెప్పడం అనేది జరుగుతుందండి. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా మీరు కూడా ఇలా ఒకసారి ప్రయత్నించి చూడండి. ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. అర్థమైంది కదండి ఏంటనేది? ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన అండి. కేవలం 2 గంటల్లో 4 లక్షల రూపాయలు తెచ్చిపెట్టినటువంటి ఈ మాట, ఈ యంత్రం అన్నమాట. చక్కగా మీరు కూడా ఇబ్బంది ఉంటే ప్రయోగించి చూడండి, ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. అర్థమైంది కదండి. వారాహి తల్లి అంటే ఎవరికి ఇష్టం ఉండదు. వారు జై వారాహి మాత అని చెప్పి అమ్మ మీద ప్రేమ ఉన్నవారు వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఇబ్బందులు ఉంటే వారు కూడా షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్లైన్ బెల్ని క్లిక్ చేస్తే మేము ప్రతిరోజు పెట్టే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి జై వారాహి మాత అని చెప్పి కామెంట్ చేయడం మర్చిపోయేది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఇంతవరకు చూసిన ధన్యవాదాలు.